అందరికీ నమస్కారం అండి. ఇన్కమ్ ట్యాక్స్ న్యూ రూల్స్ 2026కు సంబంధించి జీరో ట్యాక్స్పై పూర్తి వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాం. ముందుకు వీడియోని సపోర్ట్ చేసే వారందరూ కూడా వీడియోని ఒక లైక్ చేసి మీ తోటి ఉద్యోగ మిత్రులకు, అలాగే ఎవరైతే ఇన్కమ్ ట్యాక్స్ పే చేస్తున్నారో వారందరికీ కూడా ఈ వీడియోని అయితే షేర్ చేస్తారని మన ఛానల్ తరఫున కోరుచున్నాం. 20 లక్షల వరకు జీతం ఉన్నా సరే జీరో ట్యాక్స్ కొత్త పన్ను విధానంలో ఈ ట్రిక్స్ గురించి ఒకసారి తెలుసుకుందాం. సాధారణంగా కొత్త పన్ను విధానానికి సంబంధించి పెట్టుబడులపై రాయితీలు ఉండవు కాబట్టి ఎక్కువ జీతం ఉన్నవారు భారీగా ట్యాక్స్ పే చేయాల్సిన అవసరం అయితే వస్తుంది. ఉదాహరణకు ఒక వ్యక్తికి 20 లక్షల వార్షిక ఆదాయం ఉంటే కనీసం ₹1,00,000కు పైగా పన్ను కట్టాల్సి ఉంటుంది. అయితే ట్యాక్స్ నిపుణుల అభిప్రాయం ప్రకారంగా మీ శాలరీ ప్యాకేజీని సరిగ్గా స్ట్రక్చర్ చేసుకోవడం ద్వారా 20 లక్షల జీతంపై కూడా ₹1 పన్ను కట్టకుండా సేవ్ చేసుకోవచ్చు. అది ఎలాగో ఇప్పుడు చూద్దాం. శాలరీ స్ట్రక్చరింగ్ అంటే ఏమిటో ఒకసారి తెలుసుకుందాం. మీ కంపెనీ ఇచ్చే జీతంలో కొన్ని భాగాలను పన్ను మినహాయింపు ఉన్న విభాగాల్లో చేర్చడాన్ని శాలరీ స్ట్రక్చరింగ్ అంటారు. మీ బేసిక్పై 50% అంటే 10 lakhs ఉంటే మిగిలిన మొత్తాన్ని కూడా కింద విధంగా ప్లాన్ చేయవచ్చు. ఇక మీల్ అలవెన్స్. చాలా కంపెనీలు భోజన సౌకర్యం కోసం కూపన్లు లేదా కార్డ్స్ అందిస్తాయి. వీటిని ఉపయోగించుకోవడం ద్వారా ఏడాదికి సుమారు 1,05,000 వరకు పన్ను మినహాయింపు పొందవచ్చు. అలాగే పీఎఫ్ ఎన్పిఎస్కు కంపెనీ సహకారం. మీ బేసిక్ జీతంలో 12% కంపెనీ తరఫున ప్రావిడెంట్ ఫండ్కు జమ చేస్తే అది పన్ను పరిధిలోకి రాదు. ఇక కంపెనీ మీ బేసిక్ పే జీతంలో 14% వరకు నేషనల్ పెన్షన్ సిస్టంలో ఇన్వెస్ట్ చేస్తే దానిపై కూడా పూర్తి మినహాయింపు ఉంటుంది. ఈ రెండింటి ద్వారా కలిపి దాదాపు 2,60,000 వరకు పన్ను ఆదా చేయవచ్చు. ఇక కార్ లీజింగ్ అసలైన గేమ్ చేంజర్. పన్ను ఆదా చేయడంలో ఇది అత్యంత కీలకమైన అంశం. మీరు కంపెనీ ద్వారా కారు లీజుకు తీసుకుంటే ఆ లీజు వాయిదాలు నేరుగా మీ జీతం నుండి కట్ అవుతాయి. ఈ మొత్తంపై మీరు పన్ను కట్టాల్సిన అవసరం కూడా లేదు. దీని ద్వారా దాదాపు 4,23,000 వరకు సేవ్ చేసుకోవచ్చు. సో లెక్క చూద్దాం. సో మీరు పైన పేర్కొన్న బెనిఫిట్స్ అన్నీ వాడుకుంటే పన్ను లెక్క ఇలా మారుతుంది. మొత్తం మినహాయింపులు మీల్ ప్లస్ పీఎఫ్ ప్లస్ ఎన్పిఎస్ ప్లస్ కార్ లీజ్ సుమారు 7,88,000. స్టాండర్డ్ డిడక్షన్స్ 75,000. నికర పన్ను ఆదాయం 11,36,000. ఇక కొత్త పన్ను విధానంలో ఉన్న రిబేటు ఇతర వెసులుబాట్ల కారణంగా శాలరీ స్ట్రక్చరింగ్ సరిగ్గా ఉంటే మీ పన్ను బాధ్యత 0కు పడిపోయే అవకాశం ఉంది. ఒకవేళ మీరు కారు లీజు ప్రయోజనాన్ని పొందకపోతే మీ పన్ను ఆదాయం 15.59 లక్షలుగా ఉంటుంది. అప్పుడు మీరు సుమారు 1,18,000 వరకు పన్ను పే చేయాల్సి ఉంటుంది. మీరు మీ కంపెనీలో హెచ్ఆర్ లేదా ఫైనాన్స్ విభాగాన్ని సంప్రదించి మీ శాలరీ ప్యాకేజీలో పైన పేర్కొన్న ట్యాక్స్ ఫ్రీ కాంపోనెంట్స్ ఉండేలా మార్పులు చేయమని కోరవచ్చు. ఇలా చేయడం ద్వారా చట్టబద్ధంగా మీ ఆదాయంపై ఇన్కమ్ ట్యాక్స్ రెడ్యూస్ అయితే చేసుకోవచ్చు.